మాకు ఎస్సీ. అది మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, అమ్మాయి వచ్చి ఇంటర్ చదువుతుంది, మిసెస్ వచ్చి తెనాలి కొద్దిగా హోటల్ టీ స్టాల్ ఉంటుంది. ఒక 20 రోజుల నుంచి చేసుకుంటున్నాను టీ స్టాల్. ఇట్లా మన దుగ్గిరాల గ్రామ ప్రజలందరికీ తెలుసు అండి, ముస్లిం సోదరసులు కానీ మన ఇక్కడ మా సుధాకర్ అంకుల్ కానీ అందరికీ తెలుసు. కొద్దిగా చిన్న బండి కానీ ఏమన్నా ఆర్థిక సహాయం కానీ నేను చేసి. ఎలక్షన్ కమిషనర్ రెడీ ఉన్నారు, ఇంకా వీడియో తీసి పర్వాలేదు, నేను పర్వాలేదు, నా పేరు కేసు పెడతారు, మీకేం పోయింది. ఇప్పుడు తర్వాత అయినా సరే కొద్దిగా ఆర్థికంగా చిరిగిపోయారు. గతంలో తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు అందజేశాం, రిక్షాలు కూడా అందజేశాం. ఇప్పుడు తాతయ్య నేను దేవుడిని కాదు తాతయ్య, అందరు వరాలు ఒకేసారి తీర్చలేను తాతయ్య. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది, కోడ్ అయిన తర్వాత ఎక్కడైతే ఆ ప్రోగ్రామ్ ఆపేసాం మళ్ళీ అది స్టార్ట్ చేస్తాం. అది కొత్త పథకం కాదు, తప్పనిసరిగా అది ముందలు తీసుకెళ్తాం, మేము తీసుకుంటాం. నేను 2 నెలలలోపు బట్టి కక్కిస్తాలే, మొత్తం డబ్బులు కక్కిస్తా, సిమెంట్ కక్కిస్తా, ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేను చూసుకుంటా, నాకు వదిలే కక్కిస్తాలే నేను. ఓకే, ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉండాలి, ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇండియాతో కలిసారు మీరు, మనకేంటి ఇప్పుడు ఏమైనా షూరిటీ ఇస్తున్నారా లేదా, షూరిటీ ఉందా లేదా అని? దేనికి షూరిటీ అంటే వాళ్ళు పంపిస్తాను అన్నారు. సిఏ గురించి ఏంటంటేనండి, యాక్చువల్ గా మేము